హాయ్ అండి, ఇవి టమాటోస్ అండి. ఈరోజు మనం టమాటోలతో ఆవకాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం. పచ్చి ముక్కలతోనే మనం ఇన్స్టెంట్ ఆవకాయ అండి, అప్పటికప్పుడు చేసుకునే ఆవకాయ అన్నమాట. ఇది 2 days 3 days నిల్వ ఉంటుందండి. మన రోటి పచ్చడి ఎలా చేసుకుంటాం అట్లానే వాడుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు. ఈ పచ్చడి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 days ఉంటుందండి. ఆవకాయ సూపరు. రెండు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది 1/2 kg టమాటోస్ అండి. 1/2 kg టమాటాలు గట్టిగా ఉన్న కాయలు, పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. మెత్తన కాయలు వేయకూడదు. ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఆవకాయ ముక్కల్లాగా ఈ ముక్కలు కట్ చేసుకొని, ఈ ముక్కలకి కావలసింది కారం, ఉప్పు, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి, ఆయిల్, పసుపు, ఇవన్నీ ఆవకాయకి వేసే పదార్థాలే. ఇవి వేసి మనం ఆవకాయ పెట్టుకుందాం. ముందుగా ఒక 1/2 స్పూను పసుపు అండి. ఈ స్పూన్తో 1/2 స్పూను పసుపు ఈ స్పూన్తో వేసుకోవాలండి. మనం ఏ స్పూన్ కొలుసుకున్నామో అదే స్పూన్తో. ఒక 5 స్పూన్ల వరకు కారం, ఒక 2 స్పూన్లు ఉప్పు, ఒక పెద్ద 2 స్పూన్లు ఆవపిండి, 1 స్పూను మెంతిపిండి, ఒక 15-20 వెల్లుల్లి రెమ్మలు ఒలిసినవి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని చక్కగా ముక్కలు కలుపుకుందాం. ఇదిగోనండి, ముక్కలు చక్కగా ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసాను. కలిపేసి ఒక గంటన్నర దీన్ని మూత పెట్టి అలాగా వదిలేయాలండి. వదిలేస్తే చక్కగా ఊరుతుందన్నమాట. ఊరాక మళ్ళీ వీటిని చూపిస్తా. ఇదిగోనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. టమాటో ఆవకాయ సూపర్గా 1 గంటకే ఇలా ఊరిందండి. మనం పొద్దున్న ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మధ్యాహ్నం భోజనాల్లోకి చక్కగా వేసేసుకోవచ్చు. చక్కగా 3 రోజులు 4 రోజులు ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 వారం రోజులు ఉంటుంది. చక్కగా ఊరితే ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఉప్పు కూడా చూశాను, ఉప్పు చక్కగా సరిపోయింది. టమాటో ఫ్లేవర్ కూడా దిగిందండి 1 గంటకే. ఇంకో గంట కనుక ఉంటే కానీ ఇంకా ఫ్లేవర్ బాగా దిగుద్ది. సూపర్ ఉందండి ఆవకాయ, పచ్చి టమాటో ఆవకాయ. చక్కగా ఉప్పు, కారం, పసుపు మనం కొలతలతో వేసాం కదా, చక్కగా సరిపోయినాయి అన్నమాట. ఆయిల్ కూడా సరిపోయిందండి. ఇంకొంచెం ఊరితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఈ రోజుల్లో ఇలా వదిలేసి చక్కగా రేపటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మధ్యాహ్నం భోజనాల్లో కూడా వేసేసుకోవచ్చు. చాలా బాగుంది పచ్చడి. సూపర్ టేస్టీ పచ్చి టమాటో ఆవకాయ ఇన్స్టెంట్ పచ్చడి. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. సూపర్ టేస్టీ, హెల్దీ. ఊరగాయలు పెట్టుకొని సంవత్సరాలు దాచుకునే దానికన్నా పచ్చళ్ళు ఇలాగా వారం రోజులు వచ్చేలాగా పెట్టుకొని ఇలా వాడేసుకొని, మళ్ళీ కావాలంటే మనకి టమాటోస్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. చక్కగా టమాటాలు తెచ్చుకుంటాం, మళ్ళీ వేసేసుకుంటాం అంతే. అలా చక్కగా మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి, మంచి ఆరోగ్యం అన్నమాట. నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.